హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నేను నా నీడ ఛానల్. ఈరోజు మన వీడియోలో చూస్తున్నాం ఎమ్మి షవర్మా ఇంట్లో చేసుకునే విధానం. దీనికోసం నేను తీసుకున్నాను చికెన్ బోన్లెస్ బ్రెస్ట్ పీస్ అనమాట. ఇప్పుడు వీటిపైన ఉప్పు, కారం, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, అలానే మీకు కావాల్సిన ఇంకేమైనా ఎక్స్ట్రా మసాలా ఉంటే కొంచెం యాడ్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు బాగా అప్లై చేసేసి ఒక హాఫ్ లెమన్ని దీంట్లో పిండేసేయండి. అండ్ ఇంకా ఫైనల్గా పెప్పర్ కూడా స్ప్రింకిల్ చేసేసి దీన్ని ఒక 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టేయండి. మీరు తీసుకున్న బ్రెస్ట్ పీస్ కొంచెం ఎక్కువ లావుగా ఉంటే దాన్ని హాఫ్ లాగా చేసుకోండి మధ్యలో, అప్పుడు థిన్ లేయర్ లాగా వస్తాయి. ఇవి బాగా ఉడుకుతాయి అన్నమాట ఇలా కట్ చేసుకుంటే. ఇప్పుడు వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఫ్రై అయినా బాగానే ఉంటుంది. అండ్ దీంట్లోకి డార్క్ సోయా సాస్ కొంచెం అండ్ రెడ్ చిల్లీ సాస్ కొంచెం యాడ్ చేసేసి దీన్ని పక్కన తీసి పెట్టేసేయండి. ఇప్పుడు వీటిని పీసెస్ లాగా కట్ చేసుకోండి. మీకు కావాలంటే పొడుగైనా కట్ చేసుకోవచ్చు, లేదా క్యూబ్ సైజ్ పీసెస్ అయినా కట్ చేసుకోండి మీ సో చికెన్ స్టఫ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వ్రాప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ 1 cup మైదా తీసుకోండి. మీరు 1 cup అయితే మీకు 2 or 3 వస్తాయండి రోల్స్ అంతే. సో అది తీసుకొని దాంట్లో కొంచెం బటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ వాటిని బాగా కలుపుకొని ఇలా బౌల్స్లో చేసేసుకోండి. ఇప్పుడు యాజ్ యూజువల్ మనం చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలానే, బట్ చాలా థిన్ లేయర్గా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న దాన్ని మనం కొంచెం ప్యాన్ మీద అటు ఇటు ఫస్ట్ కొంచెం హీట్ చేసేసి తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేస్తే చాలు. ఇది కొంచెం సాఫ్ట్గానే ఉండాలండి, ఎందుకంటే వ్రాప్ ఇలా రావాలి కాబట్టి. ఇప్పుడు మనం సాస్ ప్రిపేర్ చేసుకుందాం. నా దగ్గర ఉన్న ఒక రెడీమేడ్ సాస్ తీసుకున్నాను అండ్ దాంట్లోకి కెచప్ యాడ్ చేసేసి రెండింటిని బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు మనం స్ప్రెడ్ చేయాల్సిన స్ప్రెడ్ రెడీ అయిపోయింది. మన రోల్లోకి ఈ స్ప్రెడ్ని మొత్తం అప్లై చేసేసేయండి. ఇప్పుడు వీటిలోకి మన చికెన్ స్టఫ్ని మధ్యలో పెట్టేసి వీటి మీద ఇప్పుడు మన ఇష్టం అండి. నేనైతే ఇక్కడ గ్రేటెడ్ చీజ్ యాడ్ చేసుకుంటున్నాను, ఎమ్మీగా ఉంటుంది ఇంకా. అండ్ మయోనీస్, కొంచెం మయోనీస్ ఉంటే అది కూడా పక్కన అప్లై చేసుకోండి రోల్లో. ఇదంతా మీరు అప్లై చేసేసాక ఇప్పుడు దీన్ని రోల్ చేసుకోండి. మీ ఇష్టం అండి రోల్ ఎలా చేసుకుంటారనేది. మామూలుగా బయట షవర్మా అయితే ఎండింగ్స్ కార్నర్స్ కూడా వాళ్ళు ఫోల్డ్ చేస్తారు. ఫైనల్లీ రెస్టారెంట్ షవర్మాని బీట్ చేసే హోమ్ మేడ్ షవర్మా రెడీ అయిపోయింది. సో తప్పకుండా మీ ఇంట్లో మీకు షవర్మా క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. అన్నట్టు సబ్స్క్రైబ్ అడగల ఏంటి, నచ్చితే మీరు చేసుకుంటారులేండి.